అన్న పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నా పేరు కొండబాబు అండి, మాది పిఠాపురం. ఇప్పుడు పక్కా పవన్ కళ్యాణ్ నెగ్గుతారని చెప్పేసి అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మాకు పిఠాపురం అంటే నేను ఒక వైజాగ్ వెళ్ళినా, ఒక హైదరాబాద్ వెళ్ళినా పిఠాపురం అంటే ఏ ఊరు రానివారు, ఎక్కడ ఉందనేవారు, తెలిసేది కాదు. కాకినాడ పక్కన పిఠాపురం చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు పిఠాపురం అంటే అయ్యి బాబు పిఠాపురం మీది పవన్ కళ్యాణ్ గారు అలా అక్కడ పోటీ చేస్తున్నారు అని చెప్పేసి మాకు ఒక గుర్తింపు వచ్చింది. అందుకని ఎందుకు వద్దనుకున్నా అంటే లాస్ట్ టైం వంగ గీత గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి నెగ్గారు. నెగ్గిన తర్వాత నాకు చేసి డెవలప్మెంట్ అప్పుడు ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది ఏమంటే నెక్స్ట్ ఒక్క పిఠాపురానికి ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు. మాకు ఎప్పుడో ఇంతకుముందు ఒక 20-30 సంవత్సరాల క్రితం షుగర్ బ్యాటరీ ఒకటి ఉండేది. ఇప్పుడు అది కూడా క్లోజ్ అయిపోయింది. పక్కనున్న పెద్దాపురం ఉంది, పక్కనున్న కాకినాడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలు పిఠాపురం ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్ అనేది జరగలేదు. నెక్స్ట్ నాకేంటంటే పవన్ కళ్యాణ్ వస్తే ఒకవేళ ఇన్ కేస్ స్టేట్లో వైసీపీ రాకపోయినా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారితోనే నెక్స్ట్ అదేవిధంగా అమిత్ షా గారితోనే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర పథకాలన్నా తీసుకొచ్చి పిఠాపురం డెవలప్ చేస్తారు. అదేవిధంగా ఒక వీఐపీ కాబట్టి పవన్ కళ్యాణ్ ఇతని నియోజకవర్గానికి ఇతనే పట్టించుకోకపోతే సామాన్య ఎమ్మెల్యే అనుకోండి ఎవరైనా నిలదీరు. కానీ పవన్ కళ్యాణ్ వంటి వీఐపీ ఒక ఎమ్మెల్యే ఉండే తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. అపోజిషన్ వాళ్ళు దుమ్మెత్తిపోతారు. దానివలన పిఠాపురం 100% డెవలప్ అవుతుందని నా నమ్మకం. నెక్స్ట్ ఇక్కడ చాలామంది అంటున్నారు వైసీపీ బాగుంది, వైసీపీ వస్తుందని. అంత అబద్ధం. ఎందుకంటే చెప్తున్నాను ఉండే వైజాగ్ వాళ్ళే రాజధాని వైజాగ్ కావాలని ఒక్కడ కూడా అడగలేదు. ఒక చంద్రబాబు నాయుడు పేరు వచ్చేస్తుందని వైజాగ్ని 3 క్యాపిటల్ అని అక్కడ చేస్తున్నారు. ఒక చంద్రబాబు నాయుడు పేరు వచ్చేద్దని రాజధాని అమరావతిలోని ఒక ఇంచుమించు ఒక 10,000 కోట్లు ఎంత పెట్టుబడి పెట్టారు. మొత్తం అంతా విధ్వంసం చేశారు, రోడ్లు తవ్వేశారు. అది పిచ్చితనం అండి. అది ఒక పేరు రాకూడదు అనేది ఒకటే పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క ప్రజాభిప్రాయం అనేది తీసుకోలేదు. ఇప్పటికీ కూడా ప్రజలందరూ కూడా 90% ప్రజలు మాకు సెంటర్ పాయింట్లో మాకు క్యాపిటల్ కావాలి. నేను లాస్ట్ ట్రిప్ వైసీపీకి వేసాను. వైసీపీ బూతులు చూసి నాకు రగిలిపోతుంది. ఇప్పుడు ఒక ఎన్టీ రామారావు, ఒక రాజశేఖర్ రెడ్డి, ఒక ఎవరో మిగతా పాదవాళ్ళందరూ కూడా ఉందాగా పోయి రాజకీయాల్లో ఏ ఒక్కడు కూడా చెత్తనా కొడక నేను కొట్టేస్తాను, నేను నరికేస్తాను. ఆయన వయసుకైనా ఇప్పుడు ఒక పొలిటీషియన్ అన్న తర్వాత ఎవడన్నా కరప్షన్ చేస్తాడు. కరప్షన్ చేసాడు కానీ ఇప్పుడు వచ్చి ఎవరు తిట్టుకోలేదు. ఇప్పుడు అంతా బూత్ రాజకీయాలు. పబ్లిక్లో ఏంటంటే పబ్లిక్లోనే లేడీస్ చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు అనే ఇది లేకుండా నాకే బలం ఉంది, ఈసోడు నోరు ఇచ్చాడు కదని చెప్పేసి నోరేసి పడిపోవడం కదండి. అది కాదు, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. ఇప్పుడు వచ్చి ఎవడో మాట్లాడాలి. అందుకని నేను లాస్ట్ ట్రిప్ వైసీపీకి ఓటేసినా కానీ ఈ ట్రిప్ నాకు చాలా రగిలిపోతుందన్నమాట. ఎందుకంటే రాజకీయాలనే అలా ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే పిఠాపురానికి ఇప్పుడు దాకా అసలు పిఠాపురం గురించి ఎవడో కూడా పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పిఠాపురం గురించి చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నిలబెట్టుకుంటే 100% గెలిపించుకుంటే మాకు పిఠాపురానికి ఇండస్ట్రీలు వస్తాయని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. అంటే పవన్ కళ్యాణ్కి యూత్ ఓట్లు మాత్రం పడితే పెద్దల ఓట్లు కష్టం. ఇంకోటి పొలంలో ఒకప్పుడు ఏంటంటే సోషల్ మీడియా అనేది లేదు. ఇప్పుడైతే సోషల్ మీడియా రావడం వల్ల అంటే పిల్లలు పెద్దలు ఎవరైనా సరే రియలైజ్ అయ్యారు కాబట్టి అన్ని ఓట్లు కూడా 90% పడతాయి. 90%. ఇంకా 10% ఏంటంటే వైసీపీ సానుభూతిదారులు. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి పాపం తెలియదు. మాకేంటంటే పెన్షన్ ఆగిపోతుంది. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువులేని ఇల్లటరేట్స్ ఉన్నారో వాళ్ళ ఓట్లు మాత్రం పడే అవకాశం ఉంది. 90% మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగచ్చు, పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం. వంగగీత గారు అయితే లోకల్లో ఉంటుంది, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు మోడీ సమస్య చెప్పుకోవడం ఓకే అర్థమైంది. ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నారు. గుజరాత్ని ఎందుకు డెవలప్ చేసుకున్నారు? ఎందుకంటే మోడీ గారు గుజరాత్ కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా కానీ నియోజకవర్గం ఏది పిఠాపురం అన్నాడు, పిఠాపురం ఎందుకు డెవలప్ అవుతుందండి? సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేని ఒక వీఐపీ ఎమ్మెల్యే పట్టించుకోకపోతే ప్రజలు ఎవరు ఊరుకోరండి. అపోజిషన్ పార్టీ కూడా ఊరుకోరు. రేపు పొద్దున వైసీపీ పవన్ కళ్యాణ్ నెగ్గి వైసీపీ వచ్చిందనుకోండి పిఠాపురాన్ని నీ సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని చెప్పేసి దుమ్మెత్తిపోతారు. అదే అబద్ధం అండి. ఇప్పుడు రోజుగా నగరిలో ఉన్నారు, ఆవిడ నగరిలో ఉండరు. కానీ అంటే ఎక్కడ ఉన్నారు? కానీ అంటే ఒక మంత్రి అయింది, ఎంతో కొంత చేసుకుంటుందా లేదా అది మాట. సో అంటే ఇది అబద్ధం. ఏంటంటే వంగ గీత గారు వచ్చేసినంత మాత్రం ఇక్కడ ఉండిపోరు. ఎవరైతే వీఐపీలు ఉన్నారో వాళ్ళకి మట్టుకే పర్మిషన్, వాళ్ళకి మట్టుకే మీకు ఆవిడని దర్శనం చేసుకునేది. సామాన్యులు అంటే ఎవరు పట్టించుకోరండి. ఓట్ల ఎలక్షన్ టైంలోనే వస్తారు వీళ్ళందరూ ప్రజల దగ్గరికి. తర్వాత సామాన్యులకి అసలు అపాయింట్మెంట్ కూడా దొరకదు. అంటే కొందరు ఇంకో ఏమంటున్నారు, కరోనా టైంలో వీళ్ళంతా ఏమయ్యారు కరోనా టైంలో అని అన్నారు. కరోనా టైంలో ఏమయ్యారంటే
ఇప్పుడు ఎవరో వీళ్ళ పవన్ కళ్యాణ్ అధికారంలో లేడు కదా ఆ టైంలో. చంద్రబాబు గారు ఆ టైంలో అధికారంలో లేడు కదా పవన్ కళ్యాణ్. అదండి, చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నాడు. అయినా కానీ కరోనా టైంలో మీకు ఒకటండి, ఎవరైతే ప్రభుత్వం ఎవరిదైతే బాధ్యత వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు మీది రెస్పాన్సిబిలిటీ, మీరున్నారు, మీరు ఒక స్కూల్ నడుపుతున్నారు, మీరు స్కూల్ నడుపుతున్నారంటే మీ బాధ్యత మీది. అంతేగాని పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో కరస్పాండెంట్ వాళ్ళు చేయమంటే ఎలా చేస్తారండి, చేయరు కదా. అదండి ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడైతే పవన్ కళ్యాణ్ 100% అండి, అందులో డౌట్ లేదు. అదండి ఏంటంటే వైసీపీ వాళ్ళ అహంకారం పోవాలండి. ఏ ఒక్కడో కూడా 3 రాజధానులు కావాలని ప్రజాభిప్రాయం ఎవడో అడగలేదు. వైజాగ్ వాళ్ళు అడగలేదు. వైజాగ్లో మా చుట్టాలు ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందనే కారణంతో విధ్వంసం చేశాడు. పోలవరం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, బైక్ మెకానిక్ ఉందండి. సగం % ఒకటి చేసి సగం ఇంకొకటి చేస్తే ఎలా ఉంటుందండి, కంప్లీట్ అవ్వదు. అటువంటి బైకే మెకానిక్కే అవ్వాలనేది పోలవరం 80% కంప్లీట్ అయితే ఇంకో 20% రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఇంకోటికి ఇస్తే అది కంప్లీట్ అవుద్దా, పేరు వచ్చేస్తుందని చెప్పేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంటే ఎందుకు వెళ్ళిపోయింది అనుకున్నారు? ఇవ్వండి, మనకే 1000 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి వేయాలన్నారు. ఇప్పుడు మనకేంటంటే అమరావతి గ్రాఫిక్స్ తక్కువ ఏదో చూపెట్టిన తర్వాత మనకి చాలామంది బాబా అమరావతి అంటారా, ఆంధ్రాలో అమరావతి ఉందరా అని చెప్పేసి పారిశ్రామిక సదా జరిగింది. పెట్టుబడులు పెట్టడానికి అందరూ ముందుకు వచ్చారు. తర్వాత ఈ రాగానే అమరావతి లేదు, ఏమీ లేదు, 3 రాజధానులు అన్న అందరూ పోయారు. ఎవరన్నా సరే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు మార్కెటింగ్ అంటే ఏం చేయండి, పబ్లిసిటీ. మన దగ్గర లేకపోయినా ఉన్నట్టు పబ్లిసిటీ చేయాలి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అమరావతిలో ఇప్పుడు మీరు ఒక గుడి ఉందండి, ఇక్కడ ఒక గుడి కట్టండి. మీరు కట్టిన తర్వాత ఈ పక్కన 2 కొట్లు సొంత వాళ్ళు వేసుకుంటారు, రోడ్లు వేసుకుంటారు. అలాగా రాజధాని అనేది నిరంతర ప్రక్రియ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. వెంటనే లక్షల కోట్లు ఒకే రోజు పెట్టారు. 1956లో ఎప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అయితే ఇప్పటికీ కూడా డెవలప్మెంట్ ఏదో రూపంలో జరుగుతూ ఉంది. అంతేగాని లక్షల కోట్లు ఒకేసారి పెట్టలేదండి అది. సో ఏంటంటే ఇన్ని విధ్వంసం జరిగిపోయిందండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే వైసీపీ ఏంటంటే ప్రజలకు సంక్షేమం పెట్టేశారంటే ఏంటంటే ఇంకా రేపు కానీ ఎన్ని పెరిగిపోయింది, మాట తప్పుడు మడం తెప్పుడు అన్నారు. పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి. ఏంటి 4 రూపాయలు ఎందుకు తగ్గించలేకపోతున్నారు లీటర్కే. నెక్స్ట్ మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం అంటే నీకు సాకోటిలాగంటే ₹1,00,000 చేసే ఒక బాటిల్, అంతేగాని 60 రూపాయలు 200 చేస్తే కొనలేరా. పేదలు ఇంకా నాశనం అయిపోతున్నారు. అంటే బాబు గారు చెప్పడం మాత్రమే చేయాలని అంటున్నారు కదా. చెప్పడం ఏంటి, ఎంతవరకు సాధ్యమో అంతవరకు చేయాలండి. ఓ పక్క ఏంటంటే డెవలప్మెంట్ కావాలి, ఇంకో పక్క అంటే సంక్షేమం జరగాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్కీములు ఏదైతే పెట్టలేదో ప్రజలు ఇప్పుడు గుడ్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా అనవసరం మనకు పెడేస్తున్నారా లేదా. ఇప్పుడు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు నిజంగా అక్కడ పడ్డాయనుకోండి, చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో తప్పుకున్నా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తప్పుకున్నా వాళ్ళు పోయింది ఏమీ లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుని హ్యాపీగా బతకచ్చు. చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాలు వస్తే రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కుర్రోడు అధికారం ఉన్న వాళ్ళకి అధికార దాహం ఎక్కువ. సో ఏంటంటే ఇప్పుడు మనం నాశనం అయిపోతాం, ఏపీ ప్రజలు నాశనం అయిపోతాం అంతే. అంటే ఇప్పుడు జగన్ గారు ఏ పథకాల వల్ల సోమరిపోతులు అవుతున్నారు, శ్రీలంక అవుతుంది అంటున్నారు. మన చంద్రబాబు గారు సూపర్ 6 వల్ల కాదని జగన్ గారే అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు కొన్ని జగన్ గారు పెట్టిన పథకాలు కొన్ని వేస్ట్ పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ తీసేసి ఇంపార్టెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మహిళలకి గ్యాస్ అనేది చాలా భారంగా తయారైందండి. 3 బండ్లు ఇవ్వడం అనేది చాలా శ్రేయస్కరం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు 10,000 ఇస్తున్నారు ఆటో డ్రైవర్కి. ఈ 10,000 రూపాయలు ఒక రోజులో ఖర్చు పెట్టేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఓ 10,000 ఇచ్చేసి సోమరపోలు చేసి కంటే ఒక 2 లక్షల రూపాయలు ఆటో కొనుక్కోవడానికి ఇచ్చి పావల వడ్డీ బయట 2 రూపాయల వడ్డీ తెచ్చుకుంటున్నారండి. పావల వడ్డీ పెట్టారనుకోండి, వీడు అసలు కట్టుకుంటాడు, పావల వడ్డీ కట్టుకుంటాడు. గవర్నమెంట్కి అక్కడ సేవ్ అవుతుంది, వీడు బతుకుతాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీకు ఆకలేసిందంటే కడుపు నిండా అన్నం పెట్టాలి. అంతేగాని ఒక చాక్లెట్ పెడితే మీకు కడుపు నిండదు. ఈ చాక్లెట్ ఒక 1000 మంది పెట్టారనుకోండి, 1000 × 10 రూపాయలు ఎంతండి, 10,000 అయింది. ఈ 10,000 భారం అందరి మీద మోపుతున్నారు. అర్థమైందండి అక్కడ. కానీ ఈ చాక్లెట్ అనేది 5 నిమిషాల్లో తినేస్తున్నారు, మీకు కడుపు నిండట్లేదు. ఈ భారం అనేది అందరి మీద జరుగుతుంది. అలాగే నేనేమన్నానంటే ఏ పథకం అన్నా పెట్టినా కానీ వాడికి 100% కడుపు నిండాలి, 100% పేదడు బాగుపడాలి. అంతేగాని ఫ్రీగా పంచిపెట్టేసి ఆ భారం అంతా అందరి మీద మోపడం అనేది కరెక్ట్ కాదు. అంటే విద్యుత్ ఛార్జీలు పెరిగా ఉంటారు, ఎంతవరకు 100% కరెక్ట్ అండి. విద్యుత్ ఛార్జీలు ఒకప్పుడు నాకు 500, 600 వచ్చేది. ఇప్పుడు ఏకంగా ఎంత వస్తుంది అనుకుంటారు, 1,500, 2,000 అలా వస్తుంది. ₹3.75 అయిపోయింది యూనిట్. స్లాబ్ మారిపోయింది.
అంటే ఇసుక మాఫియా వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు, ఇల్లు కూడా కట్టలేకపోతున్నారు అనేది అంటున్నారు. అది నిజమేంటారా? ఇసుక మాఫియా ఇసుక మాఫియా ఏంటంటే ఇసుకనే హైలైట్ చేస్తారండి. ఒకప్పుడు మాకు ట్రాక్టర్ ఇసుక మాకు ఒక 1500 2000 ఉండేది, ఇప్పుడు ఏకంగా 6000 7000 అయిపోయింది. అదండి. ఈసారి మామూలు సీఎం అయితే ఏంటి ఈసారి మటుకు స్టేట్లో ఎవరైతారో తెలియదు కానీ మా పిఠాపురంలో మటుకు పవన్ కళ్యాణ్ అవుతాడండి. స్టేట్లో కూడా ఇప్పుడు కూటమి రావాలనుకుంటున్నాం. ఒకవేళ వీళ్ళు వచ్చిన వీళ్ళు పద్ధతి మార్పు చేయాలండి. వీళ్ళు ఏంటంటే ఒక తిడేస్తే గొప్పోడు అయిపోయినట్టు అందరినీ వయసుకి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా 10 మంది ఆడవాళ్ళు చూస్తున్నారు కంటే లేకుండా నీ తాడ తీసేస్తా, నీ అమ్మ మొగుడా, ఇలాంటి బూతి రాజకీయాలు స్వస్తి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు రాజశేఖర రెడ్డి కంటే గొప్పవాళ్ళ, వీళ్ళు ఎన్టీ రామారావు కంటే గొప్పవాళ్ళ. ఏంటంటే ఈ బూతులు మాట్లాడితేనా అంటే ఏంటంటే హుందా రాజకీయాలని పోయేయండి. అదే నాకు అసహ్యం వచ్చేసింది. లాస్ట్ ట్రిప్ కూడా వైసీపీకి వేసాను, కానీ కొడాల నాని కానీ రోజా కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళు మాటలు చూస్తుంటే నాకు ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడినట్టు మీరు తంతానంటే నేను తంతానని నేను అనలేనా? నాకు దేవుడు నోరు ఇచ్చాడు కదా. మీరు 10 దెబ్బలు కొట్టినా నేను 2 దెబ్బలు కొట్టలేనా? కానీ అంటే 10 మంది చూస్తున్నారు కాబట్టి డీసెంట్గా వెళ్ళాలా. వీళ్ళే ఇలా మాట్లాడుతుంటే ఇంకా మామూలు ప్రజలు ఎలా మాట్లాడతారు? సో అది మటుకు కరెక్ట్గా లేదు. అది చూసి ఏంటంటే పెద్ద ఎవరైతే సీఎం ఉన్నారో ముసుముసులు నవ్వుకున్నారు, కానీ అలా 10 మందిలో తిట్టకూడదు అని అసలు అంటలేదండి. అదే నాకు నచ్చలేదు నాకు అది.